ఫ్రెండ్స్, ఈ వీడియోలో 6 నాబార్డు స్పెషలిస్టు పోస్టులు పడ్డాయి. ఒకసారి ఈ వీడియో గురించి చూద్దాము. ఫస్ట్ పేజీలో ఏమి ఇచ్చాడంటే ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలి అని ఇచ్చాడు. నాబార్డు స్పెషలిస్ట్కి ముంబై హెడ్ ఆఫీసు బిట్వీన్ అక్టోబర్ 13 నుంచి 28 అక్టోబర్ దాకా లాస్ట్ డేట్. 6 స్పెషలిస్ట్ పోస్టులు పడ్డాయి. ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఫిల్ చేయాలి అని చెప్పాడు ఫస్ట్ పేజీలో, లేకపోతే అప్లికేషన్ క్యాన్సిల్ అవుతుంది అని చెప్పాడు. ఇఫ్ ఎట్ ఎనీ స్టేజ్ ఇట్ ఈస్ ఫౌండ్ దట్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఫర్నిష్డ్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ ఫాల్స్ ఆర్ ఇన్కరెక్ట్ ఆర్ రీడ్స్ ఇఫ్ అకార్డింగ్ టు ద ఇన్ఫర్మేషన్ ఫర్నిష్డ్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫాల్స్ ఆర్ ఇన్కరెక్ట్ చెప్పాడు. అలా చెప్పాడు. హెల్ప్ ఫెసిలిటీ గురించి చెప్పాడు. హెల్ప్ ఫెసిలిటీ అంటే https://cgrs.ibps.in దానికి మెయిల్ చేసి మీకు ఏమన్నా హెల్ప్ కావాలంటే దానికి మెయిల్ చేయొచ్చు. ఇంపార్టెంట్ డేట్స్ ఆన్లైన్ అప్లికేషన్ రిగార్డింగ్ పేమెంట్ అక్టోబర్ 13 నుంచి అక్టోబర్ 28 వరకు ఉంది. ఇంకా సెకండ్ పేజీలోకి వచ్చేసి వేకెన్సీ ఇచ్చాడు. క్లైమేట్ చేంజ్ స్పెషలిస్ట్, మిటిగేషన్, ఐటీ స్పెషలిస్టు, హెడ్ రూరల్ డేటా అండ్ టెక్ అనలిస్టు, హెడ్ ఫైనాన్స్. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి ముంబై. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకసారి చూసుకోండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, జాబ్ ప్రొఫైలు. క్లైమేట్ చేంజ్ స్పెషలిస్ట్ మిటిగేషన్కి ఏజ్ 35 నుంచి 55 దాకా ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి మ్యాండేటరీ మాస్టర్స్ డిగ్రీ ఇన్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇంజనీరింగ్, క్లైమేట్ సైన్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్. ఎక్స్పీరియన్స్ ఎసెన్షియల్ at least 12 years of professional experience with at least 4 years of hand-on experience in handling mid to large size climate change mitigation related projects. Desirable సార్ చూసుకోండి. డిజైరబుల్. జాబ్ ప్రొఫైల్ డిజైనింగ్, డెవలపింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ ప్రాజెక్ట్స్ ఫోకస్డ్ ఆన్ రెన్యూవబుల్ ఎనర్జీ ఎఫిషియన్సీ అండ్ లో కార్బన్ టెక్నాలజీస్. కండక్టింగ్ ఫీజిబిలిటీ స్టడీస్, ఎనర్జీ ఆడిట్స్ అండ్ కార్బన్ ఫుట్ ప్రింట్ అసెస్మెంట్స్ ఫర్ రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రాజెక్ట్స్. మొత్తం చూసుకోండి ఒకసారి. ఐటీ స్పెషలిస్ట్, కార్బన్ అండ్ ఫైనాన్షియల్ చూసుకోండి ఒకసారి. డేటా అనలైటిక్స్ ఇంటిగ్రేషన్, హెడ్ రూరల్ టెక్ అండ్ ఇన్నోవేషన్స్. హెడ్ డేటా అండ్ ఇంపాక్ట్ ఎవల్యూషన్. హెడ్ ఫైనాన్స్, కంప్లయన్స్ అండ్ కమర్షియలైజేషన్. ఈ-కామర్స్ స్పెషలిస్ట్. అవన్నీ చూస్తున్నాక సెలక్షన్ ప్రాసెస్ ఫ్రెండ్స్. సెలక్షన్ ప్రాసెస్ విల్ బీ ఆన్ ద ఇంటర్వ్యూ ఉంటుంది. ద క్యాండిడేట్ విల్ బీ షార్ట్ లిస్టెడ్ ఫర్ ఇంటర్వ్యూ ఇన్ ద రేషియో of 1:3 on the basis of qualification experience. ఆ తర్వాత ఎన్ఓసి సర్టిఫికేట్ తీసుకోవాలని చెప్పాడు 2వ పాయింట్లో. అంటే మీరు ఆల్రెడీ ఏదన్నా వేరే ఇన్స్టిట్యూట్లో జాబ్ చేస్తున్నట్టయితే ఎంప్లాయర్ నుంచి ఎన్ఓసి సర్టిఫికేట్ తీసుకోవాలని చెప్పాడు. మెడికల్లీ ఫిట్గా ఉండాలి అని చెప్పాడు. మళ్ళీ అంటే ఒకవేళ ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఎన్ఓసి సర్టిఫికేట్ తీసుకున్నా కానీ నాబార్డు మెడికల్ ఆఫీసర్ చేత ఫిట్మెంట్ కరెక్ట్గా ఉండాలని చెప్పాడు. ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ పోస్ట్స్ గురించి చెప్పాడు. క్యాండిడేట్ రోల్ నెంబర్ వచ్చేసి www.nabard.orgలో పెడతారని చెప్పాడు ఈ 9వ పేజీలో. ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ పోస్ట్స్ నాబార్డ్ చేతిలో ఉండిద్దని చెప్పాడు. ఆ తర్వాత 10వ పేజీలో అప్లికేషన్ ఫీజు వచ్చేసి
ఎస్సీ ఎస్టీ వాళ్ళకి నిల్లు, ఇంటిమేషన్ ఛార్జెస్ 150 రూపీస్, టోటల్ 150. ఫర్ అదర్స్ అప్లికేషన్ ఫీ 700, ఇంటిమేషన్ ఛార్జెస్ 150, టోటల్ 850. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి ముంబై ఫ్రెండ్స్. కాంపన్సేషను ఇక్కడ కన్సాలిడేటెడ్ రెమ్యునరేషన్ ఆల్ ఇంక్లూజివ్ క్లైమేట్ చేంజ్ స్పెషలిస్ట్ మిటిగేషన్ 25 lakhs to 30 lakhs per annum. ఐటీ స్పెషలిస్ట్కి 1.50 to 2 lakhs per month. హెడ్ రూరల్ టెక్ అండ్ ఇన్నోవేషన్స్కి 1.90 per month. సో చూసుకోండి. పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ 2 years పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఫ్రెండ్స్, ప్లస్ 3 years ఎక్స్పాండబుల్ ఉంటుంది. కాంట్రాక్ట్ ఎప్పుడైనా తీసేయచ్చు వాళ్ళకి నచ్చకపోతే వితౌట్ ఎనీ ప్రయర్ నోటీస్. కానీ ఈ స్పెషలిస్ట్ పోస్టులు కాబట్టి 1 month ముందు నోటీస్ ఇస్తారు. నోటీస్ పీరియడ్లో సర్వ్ చేయకపోతే వాళ్ళు ఏదైతే శాలరీ ఇస్తారో ఆ శాలరీ మనం తిరిగి ఇవ్వాల్సి వచ్చింది. సూపర్ యాన్యువేషన్ బెనిఫిట్స్ ఉండవని చెప్పాడు. లైఫ్ పెన్షన్, ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ ఫండ్, ట్రావెలింగ్ అండ్ హాల్టింగ్ అలవెన్స్ ఉండిద్దని చెప్పాడు. 11th పేజీకి వచ్చేసరికి లీవ్ 30 days ఇన్ యాన్యువల్ ఇయర్ అని చెప్పాడు. రిపోర్టింగ్ ఆ పై ఆఫీసర్ ఓఏసీ డిసైడెడ్ బై ఓఏసీ డిపార్ట్మెంట్, హయ్యర్ గ్రేడ్ ఇన్ డిపార్ట్మెంట్ యాజ్ డిసైడెడ్ బై ఓఏసీ అతనికి రిపోర్ట్ చేయాలి మనం. ఆఫీస్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ ఆఫీస్ స్పేస్, ఇంటర్నెట్ కనెక్టివిటీ అండ్ అదర్ సపోర్టింగ్ ఫెసిలిటీస్. లాంచ్ ఫెసిలిటీస్ అప్లికబుల్ టు ద ఆఫీసెస్ ఆఫ్ ద బ్యాంక్ విల్ బి ప్రొవైడెడ్. మెడికల్ ఫెసిలిటీస్ ఫర్ సెల్ఫ్ ఓన్లీ ద డిస్పెన్సరీ ఆఫ్ ద బ్యాంక్ wherever available. Legal status specialists shall be selected on contract basis, shall have no right or claim. వాళ్ళకి ఏ రైట్ ఉంటుంది అంటే క్లెయిమ్ ఆర్ ఇన్ ఫర్ ప్లేస్మెంట్ బై నాబార్డ్ బై వర్చ్యూ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఆఫ్ దేర్ సర్వీసెస్ బై ద బ్యాంక్. హౌ టు అప్లై ఫ్రెండ్స్, డీటెయిల్ గైడ్లైన్స్ ప్రొసీజర్స్ ఫర్ అప్లికేషన్, రిజిస్ట్రేషన్, పేమెంట్ ఆఫ్ ఫీ, డాక్యుమెంట్ స్కాన్ అండ్ అప్లోడ్. క్యాండిడేట్స్ కెన్ అప్లై ఓన్లీ ఆన్లైన్ ఫ్రమ్ October 13 నుంచి October 28 వరకే ఉంది. ఆ మధ్యలో అప్లై చేసుకోవాలి. ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి నోటెడ్ బిఫోర్ రిజిస్ట్రేషన్. బిఫోర్ అప్లయింగ్ ఆన్లైన్, క్యాండిడేట్ షుడ్ స్కాన్ దేర్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్, హ్యాండ్ రైటెడ్ డిక్లరేషన్. All the scanned documents adhere to required specified as given in the Annex 3 of the advertisement. Left thumb impression should be properly scanned and not smudged. Handwritten declaration. I, name of the candidate, hereby declare all the information submitted by me in the application form is corrected, truly and valid. I will represent the supporting documents as when required. And రాయాలి మీరు. మనం ఓన్ హ్యాండ్తో రాయాలి, ప్రింటింగ్ ఏమి ఉండకూడదు. నేను ఇంగ్లీష్లో రాయాలి మొత్తం. మళ్ళీ కీప్ ద నెసరీ డీటెయిల్స్ డాక్యుమెంట్స్ రెడీ టు మేక్ ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ద రిక్వైర్డ్ అప్లికేషన్ ఫీ, ఇంటిమేషన్ ఛార్జెస్. హ్యావ్ ఏ పర్సనల్ ఈమెయిల్ ఐడి ఆర్ మొబైల్ నెంబర్ ఉండాలి. అంటిల్ అప్లికేషన్ మీరు జాబ్లో జాయిన్ అయ్యేదాకా వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఉండాలి. ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే మధ్యలో వాళ్ళు మీకు అడ్మిట్ కార్డులు, ఇంటర్వ్యూకి కాల్ లెటర్లు ఇవన్నీ పంపిస్తూ ఉంటారు. వాటికి అప్లికేషన్ ఫీజు ఏ టైంలో పే చేయాలంటే October 30 నుంచి 28 October లోపు పే చేయాలి. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ www.nabard.org.in వెబ్సైట్లో పోయి అప్లై ఆన్లైన్ అని కొట్టాలి. కెరీర్స్ నోటీస్లో పోయి అప్లై ఆన్లైన్ అని కొడితే నోటీస్ ఓపెన్ అయింది. దాంట్లో పోయి అప్లై చేసుకోవచ్చు.
మీరు అన్నీ అప్లై చేసిన తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్ అడిగిద్ది. ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా అప్లై చేయాలి. కంప్లీట్ మోడిఫై డీటెయిల్స్ ఇవి రిక్వైర్డ్. క్లిక్ ఆన్ కంప్లీట్ రిజిస్ట్రేషన్ ఓన్లీ ఫర్ ఆఫ్టర్ వెరిఫైయింగ్ అండ్ ఎన్సూరింగ్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అండ్ అప్లోడ్ అదర్ డీటెయిల్స్ ఫామ్. పేమెంట్ ట్యాబ్కి వెళ్ళిద్ది. పేమెంట్ ఫీజు వచ్చేసి అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ తర్వాత పేమెంట్ పే చేయాలి. గైడ్లైన్స్ ఫర్ స్కానింగ్ అండ్ అప్లోడింగ్ డాక్యుమెంట్స్. ఫోటోగ్రాఫ్ 4.5 సెంటీమీటర్ నుంచి 3.5 సెంటీమీటర్ ఉండాలి. కెమెరా మనకి ఫేస్ ఎదురుగా ఉండాలి. క్యాప్లు గీపులు ఏమి ఉండకూడదు. స్పెక్టికల్స్ ఉన్నా కానీ దాని మీద ఏమీ ఫ్లాష్ పడకుండా ఉండాలి. బ్లాక్ స్పెక్టికల్స్ క్యాప్లు ఏమి ఉండకూడదు. 20 to 50 KB ఉండాలి. డైమెన్షన్స్ వచ్చేసి 200 x 230 పిక్సెల్స్ ఉండాలి. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వచ్చేసి 140 x 60 పిక్సెల్స్ ఉండాలి. 10 to 20 KB ఉండాలి. లెఫ్ట్ థంబ్ వచ్చేసి 240 x 240 పిక్సెల్స్ ఉండాలి. 200 DPI. 20 KB నుంచి 50 KB ఉండాలి. హ్యాండ్ రిటన్ వచ్చేసి 800 x 400 పిక్సెల్స్ ఉండాలి. 50 KB నుంచి 100 KB వరకు ఉండొచ్చు. స్కానర్ డాక్యుమెంట్స్ అప్లోడ్ CV వచ్చేసి 500 KB ఉండాలి. ప్రొసీజర్ ఫర్ అప్లోడింగ్ ద డాక్యుమెంట్స్ అక్కడ మీకు ఆప్షన్లో ఇస్తాడు. అప్లోడ్ ఫోటోగ్రాఫ్, అప్లోడ్ సిగ్నేచర్, అప్లోడ్ థంబ్ అని. ఆ అప్లోడ్ థంబ్ మీద కొట్టేసి ఫైల్స్లో పోయి మీరు ఆ స్కానర్ డాక్యుమెంట్స్ స్కాన్ చేయాలి. ఇంక అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.